నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్. చిత్తూరు జిల్లాలో ఓ దివ్యాంగ మహిళపై దాడి ఘటన తీవ్ర సంచలనంగా మారింది. ఐరాల మండలం కంపల్లి గ్రామంలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దివ్యాంగురాలు తన పట్టా భూమిలో ఇల్లు నిర్మించుకుంటూ ఉండగా వైసీపీ నాయకుడు అడ్డుకొని దాడికి పాల్పడ్డాడన్న ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీశాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చిత్తూరు జిల్లాలో ఓ దివ్యాంగ మహిళపై జరిగిన దాడి ఘటన తీవ్ర సంచలనంగా మారింది. ఐరాల మండలం కంపల్లి గ్రామంలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దివ్యాంగురాలు తన పట్టా భూమిలో ఇల్లు నిర్మించుకుంటూ ఉండగా వైసీపీ నాయకుడు అడ్డుకొని దాడికి పాల్పడ్డాడన్న ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీశాయి. దివ్యాంగ మహిళ తనకు కేటాయించిన పట్టా భూమిలో ఇంటి నిర్మాణ పనులు చేపడుతుండగా వైసీపీ నాయకుడు రాజేందర్ రెడ్డి అక్కడికి చేరుకొని నిర్మాణాన్ని అడ్డుకున్నట్లు ఆరోపిస్తున్నారు. అనంతరం ఆమెతో వాగ్వాదానికి దిగటమే కాకుండా శారీరకంగా దాడి చేసినట్లు బాధితులు చెబుతున్నారు. ఈ ఘటనను అడ్డుకునేందుకు వచ్చిన దివ్యాంగ సంఘం నాయకులపై కూడా దాడి జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? అసలు ఏం జరిగింది? మాధవి, చిత్తూరు జిల్లా ఐరాల మండలం కంపల్లి గ్రామంలో ఓ దివ్యాంగురాలపై స్థానిక వైసీపీ నేత దాడి చేసిన విజువల్ ఇప్పుడు వైరల్ గా మారింది. దీనికి సంబంధించి స్థానికంగా ఉన్న రాజేందర్ రెడ్డి అని చెప్పి వ్యక్తి ఇతను ఆ దివ్యాంగురాలపై దాడి చేసినట్టుగా కూడా తెలుస్తోంది. తన స్థలంలో ఆమె ఒక నిర్మాణం చేపడుతుండగా దాన్ని అతను అడ్డుకొని ఆపై వాళ్ళతో వాగ్వాదానికి దిగి అది కాస్త ముదిరి వాళ్ళపైన ఒక్కసారిగా దాడికి పాటుపడిన ఘటన అయితే చోటు చేస్తుంది. ఆమె దివ్యాంగురాలు వాడే కర్రతోనే ఆమె పైన విధంగా దారుణంగా కనీసం విచక్షణ లేకుండా దాడి చేసే పరిస్థితి అయితే ఉంది. దీంతో అక్కడే ఉన్న దివ్యాంగ సంఘం నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో వారిపైన కూడా దాడికి యత్నించాడు. ఈ ఘటన పైన ఇప్పటికే దివ్యాంగుల సంఘం తరఫున పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కూడా దీనిపైన కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. మొత్తం మీద ఏదైతే ఒక దివ్యాంగురాలు అన్న ఒక కనీసం ఒక జాలి విచక్షణ కూడా లేకుండా ఈ విధంగా బహిరంగంగా ప్రవర్తించడం పైన స్థానికంగా కూడా అతని పైన తీవ్ర అయితే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. మళ్ళీ ఇలాంటి ఘటనలు జరగకుండా చట్టపరమంగా కఠిన చర్యలు తీసుకోవాలని కూడా స్థానికులు కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. మాధురి. థ్యాంక్ యూ వర్మ.
Vai,